నమస్కారం, సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో చాలా మందికి లైంగిక విజ్ఞానంపై అవగాహన లేకుండా పోతోంది. అన్ప్రొటెక్టెడ్ శృంగారం వల్ల హెచ్ఐవి బారిన పడుతున్నారు. హెచ్ఐవి వస్తే దానికి పర్మనెంట్ క్యూర్ ఉందా లేదా జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, హెచ్ఐవి వచ్చినట్లయితే ఆ వ్యక్తి జీవితం ముగిసినట్లేనా? అది ఒకనాటి మాట అండి. పూర్వకాలం హెచ్ఐవి ప్రాణాంతక వ్యాధి అనుకునేవాడు. మొట్టమొదటి అలాగే, ఎందుకంటే ఆ రోజుల మందులు లేవు కదా. అంచేత ఆ జబ్బు వస్తే మనిషి రోజుకి క్షీణించిపోతుండేవాడు. చివరికి ఏం లేదు, వాళ్ళు అలాగే చివరికి నిస్సహాయంగా ఉండిపోయే, చివరికి ప్రాణాలు పోతుండేవి. కానీ ఈరోజు ఆ మాట తప్పు మాట. హెచ్ఐవి వచ్చినప్పుడు కూడా అందరిలాగానే హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రోజున హెచ్ఐవి కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధి, క్రానిక్ మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్. దీర్ఘకాలంగా ఉండే వ్యాధి. మందులతో మనం దాన్ని మెయింటైన్ చేయగలం అన్నమాట. అంచేత హెచ్ఐవి వస్తే ఇంకా మనిషి అయిపోయింది, బతుకు ఇంకెందుకు పనికిరాడు అనుకునేది ఒట్టిది. ఇప్పుడు హెచ్ఐవి వచ్చేవాడు కూడా చక్కని మందులు ఉన్నాయి. ఆ మందులు వాడుకుంటుంటే మనిషి పూర్తి, అతని ఆయుష్ 80 ఏళ్ళు నుండి 90 ఏళ్ళు ఉంది, 100 ఏళ్ళు పోతాడు. కానీ కావాల్సిందంటే అతను చక్కగా ఆహార నియమాలు పాటించాలి. ఎందుకంటే హెచ్ఐవి ఏమవుతుంది, మనిషిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఆ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది కనుక ఆ రోగం రెండో పక్క మంచి ఆహారం తీసుకుంటే ఆ రోగ నిరోధక మెయింటైన్ అవుతుంది. అలాగే మంచి అలవాట్లు ఉండాలి. ఎందుకంటే స్మోకింగ్, డ్రింకింగ్, పాన్ పరుగు, జర్దాంటి ఉన్నాయనుకోండి, అది తీసుకుంటారనుకోండి, రోగం డౌన్ అవుతుంది. అలా ఆ రకమైన మద్యం తీసుకోవడం కానివ్వండి, స్మోకింగ్ చేయడం కానీ మానేయాలి. రోజుకొస్తే వ్యాయామం చేయాలి, మందులు తీసుకోవాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. రోజు కనీసం 8 వేలు నిద్రపోవాలి. పోతే శుభ్రంగా ఉంటాడు. హెచ్ఐవి వస్తే ఇంకా పని అవుట్, ఇంక అయిపోయింది, బతుకైపోయింది అనే భావం అవసరం లేదు. ఇప్పుడు మందులు ఉన్నాయి. ఎందుకని మందులు? ఇప్పుడున్న మందులు ఏంటి అంటే, ఒక వ్యాధి వస్తే ఆ వ్యాధి అలాగా పెరగకుండా, ఏ హాని చేయకుండా దాన్ని బాగుపరచడం జరుగుతుంది. అలాగా జస్ట్ చెప్తాం కదా, ఒక బీపీ వస్తే, ఒక షుగర్ వస్తే ఎలాగో ఇప్పుడు హెచ్ఐవి వచ్చినా కూడా అంతే. అంచేది ఎవరు కూడా హెచ్ఐవిని ఇప్పుడు భయపడవసరం లేదు, సూసైడ్ లాంటి చేసుకోవాల్సిన లేదు. చక్కగా హాయిగా అందరితో పాటు మామూలుగా ఉండొచ్చు. అంటే హెచ్ఐవికి అది కాకుండా త్వరలోనే క్యూర్ కూడా వస్తుందండి. ఎందుకంటే చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ కూడా ఏంటంటే మనకు క్లూ పాయింట్స్ దొరుకుతున్నాయి. ఆ క్లూ పాయింట్స్తో చక్కగా హెచ్ఐవి క్యూర్ అవడం కూడా అవకాశం దొరుకుతుంది అన్నమాట. డాక్టర్ గారు, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ఏంటో చెప్తారా? పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ఒకటి అనుకోకుండా ఒక హెచ్ఐవి ఉన్న వాళ్ళతో పాల్గొన్నారనుకున్నాం. పాల్గొంటే మరి జనరల్గా ఆ వ్యాధి సోకుతుంది కదా. ఒక హెచ్ఐవితో వీళ్ళు ఆరోగ్యంగా పాల్గొన్నాడు రావడం కదా. అలాగే డాక్టర్లు ఉంటారు, ఒక హెచ్ఐవి పేషెంట్కి ఆపరేషన్ చేస్తుంటారు. సరిగ్గా అనుకోకుండా ఆపరేషన్లో చెయ్యి కాస్త తెగడము లేదా సూది గుచ్చుకోవడము జరగచ్చు. అంటే ఆ టైంలో అనుకోకుండా అతని శరీరంలోకి, ఆ డాక్టర్ శరీరంలోకి హెచ్ఐవి క్రిములు ప్రవేశిస్తాయి. ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో అలా సంక్రమించాయని అనుకుంటే వెంటనే వితిన్ 1 అవర్, 1 గంట 2 గంటల్లోగా మందు మళ్ళీ టెస్ట్ చేస్తే ఈ వ్యక్తి శరీరంలోకి హెచ్ఐవి క్రిములు ప్రవేశించినప్పటికీ ఆ వ్యాధి అతనికి రాదు. దీన్నే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు, పెప్ ట్రీట్మెంట్ అంటారు. ఏం లేదు, మామూలుగా మనం ఎయిడ్స్కి ఏ మందులు వాడతాం, 3 డ్రగ్స్ కాంబినేషన్ ఉంటుంది. ఆ 3 రకాల కాంబినేషన్ ఒక 28 రోజులు మాత్రమే వాడితే చాలు, ఆ వ్యక్తికి ఆ జబ్బు రాదు. ఇది ఎంత ఎయిడ్స్ విషయంలో ఒక రకం విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి అనమాట. ఇప్పుడు మందులు ఎంతగా వచ్చాయంటే, తల్లికి హెచ్ఐవి ఉంటుంది, ఆమె గర్భం వస్తుంది, ఆమె తల్లి ఏమో మందులు వాడుతుంటుంది. గర్భం వచ్చిన దగ్గర నుంచి మందులు వాడుతుంది, ముందు నుంచి వాడుతుండొచ్చు, అవి వచ్చే నుంచి వాడుతుంటే సరిగ్గా గర్భంగా తెలుసుకుందాం అనుకోండి, మందులు మళ్ళిననుకోండి, తల్లి నుంచి బిడ్డ రాదు. ఈరోజు 0 to 2% ఇప్పుడు హెచ్ఐవి తల్లి చక్కగా పిల్లల్ని కనొచ్చు, పిల్లలకు పుట్టే పిల్లలకి జబ్బు రాదు. డాక్టర్ గారు, అలాగే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ఏంటో చెప్తారా? ఇప్పుడు ఏంటంటే కొంతమందిలో రిస్క్ బిహేవియర్ ఉంటుందండి. వాళ్ళు అనుకోకుండా అప్పుడప్పుడు వేసులతో కలవడం, లేకపోతే డ్రగ్ ఎడిక్ట్స్తో వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవడం, లేదా రకరకాలుగా ఉంటారు. ఎంఎస్ఎంలు అంటే మేల్ సెక్స్ విత్ మేల్ అని ఉంటుంది. ఇలాగా వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకుంటుంటారు. వాళ్ళకి హెచ్ఐవి ఉందనుకోండి, వీళ్ళు రావడం అవకాశం. ఇంకా ఇప్పుడు జరుగుతుంది అంటే భర్తకి హెచ్ఐవి ఉందనుకోండి, భార్యకి లేదు.
మనకి ఒక సెక్స్లో పాల్గొచ్చా పాల్గొకూడదా? ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ చాలామందికి. లేదా భార్యకు ఉంది, భర్తకు లేదు. భర్తకు లేకపోతే అప్పుడు ఏంటి, ఇతని సెక్స్లో పాల్గొచ్చా పాల్గొకూడదు అని ఇప్పుడు ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనే ఒక పద్ధతి వచ్చింది. అదేంటంటే సెక్స్లో పాల్గొంటుంటే, రెగ్యులర్ సెక్స్లో పాల్గొంటే మామూలుగా అయితే కండం వాడమంటారు ఎడిషనల్ సపోర్ట్ కింద. కానీ ఏ ఎయిడ్స్ మందులు ఆమె వాడుతున్నారో లేదా ఆ రెండో వ్యక్తి వాడుతున్నారో అవే మందులు వీళ్ళు వాడుతున్నారు. ఒక భర్తకు ఉందండి, భార్యకి లేదు, మరి వాళ్ళ సెక్స్లో పాల్గొచ్చా అంటే పాల్గొవచ్చు. ఏంటి, భర్త వాడేంటి ఎయిడ్స్ మందులే భార్య కూడా వాడుతూ ఉండాలి, రెగ్యులర్ వాడుతుండాలి. ఈ జబ్బు లేదు అయినా ఇలా వాడుతూ ఉంటే ఆమెకి రాకుండా ఉంటుంది. దాన్ని ప్రీ ఎక్స్పోజర్ అంటే జబ్బు రాకుండా ముందు జాగ్రత్తగా వాడే పద్ధతి అనమాట. ఇప్పుడు ఈ విషయంలో ఆఫ్రికాలో చాలా కొన్ని వేల మంది మీద ప్రయోగాలు చేసి భర్తకుంది భార్య లేదు, భార్యకుంది భర్తకు లేదు, రెండో వాళ్ళు మందులు వాడారు, రావడం మానేసింది, జబ్బు రావట్లేదు. ఇక్కడ చాలా దాదాపు 90% ప్రొటెక్షన్ ఉంది. అయితే ఎడిషనల్ ప్రొటెక్షన్, ఎడిషనల్గా ఎక్స్ట్రా కేర్ ఏంటంటే మధ్య వీళ్ళందరూ కండం కూడా వాడాలి. భర్తకున్న కొన్ని కండం వాడుకోవచ్చు, భార్యకున్న కండం వాడుకోవచ్చు. కండం వాడితే ఒకరి నుంచి రెండో వాళ్ళకి రాకుండా ఉంటుంది అన్నమాట. అలాగే కొంతమందికి రిస్క్ బిహేవియర్, ఎంత వద్దన్న వాళ్ళు కంపల్సరీ సెక్స్ వర్కర్స్ వెళ్తుంటారు, అంటే వేసీలకు వెళ్తుంటారు. వేసీల దగ్గర ఉండొచ్చు ఆ జబ్బు. అంచేత అలాంటి రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళు వాళ్ళకి జబ్బు వీళ్ళకి లేకపోయినా సరే రెగ్యులర్గా వీళ్ళు ఎయిడ్స్ ముందు వేసేసుకుంటుంటే రాకుండా ఉంటుంది. అంటే ఈ రకంగా కూడా హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడం జరుగుతుంది అన్నమాట. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ మామూలుగా వచ్చేగా కాంట్రాక్ట్ వచ్చేక వాడితే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ అంటాం. కాంట్రాక్ట్ రాకముందే మందు మాడుతుంటే రాకుండా. డాక్టర్ గారు, UN AIDS 90-90-90 ఫార్ములా యొక్క అర్థం ఏంటో చెప్తారా? యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ ఉందండి. వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా లేటెస్ట్గా 2020 అంటే ఇంకొక 4 సంవత్సరాల్లో ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఒక పద్ధతి పాటించాలి. 90-90-90 అంటే మొదటి 90 ఏంటి, జనాభాలో హెచ్ఐవి ఉన్నవాళ్ళు 100కి 90 మంది తెలుసుకోవాలి. ఒకటి వీళ్ళు వెంటనే మందులు మొదలెడితే 1 ఇయర్లోగా వాళ్ళకి జబ్బు వ్యాధికి పూర్తిగా అసలు మనకు మామూలుగా టెస్టుల్లో కనబడిన లెవెల్కి వెళ్ళిపోతాయి. అంచేత ఈ రకంగా 2020 సంవత్సరానికి ఇలా చేసినట్లయితే 2030కి ప్రపంచంలో అసలు ఇది మామూలు పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం కానేరదు. ఇప్పుడు పోలియో ఉందండి, పోలియోలో ప్రపంచంలో దేశాలన్నీ కూడా అందరూ పోలియో డ్రాప్స్ వేసేసరికల్లా ఇప్పుడు ఆల్మోస్ట్ పోలియో వ్యాధి లేదు. ఎలా అయితే పోలియో వ్యాధిని మనం తరిమి కొట్టేసామో ఆ రంగానే ఎయిడ్స్ వ్యాధిని కూడా తరిమి కొట్టేసే అవసరం ఉంది. అలాంటి పరిస్థితి కూడా వస్తుందన్నమాట. అంటే 90-90 అనేది ప్రతి ఒక్కరు కూడా మొత్తం అన్ని దేశాలు కూడా పాటించినట్టయితే ప్రపంచంలో ఎయిడ్స్ అనేది వరంగా క్యూర్ కింద వచ్చేస్తుంది. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్, అందమైన జీవితం. డాక్టర్ గారు ముందుగా ఒక విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, చాలా అందంగా ఉంటుంది, భర్తకి ఎయిడ్స్ వచ్చి చనిపోయాడు, ఆవిడకి ఎయిడ్స్ లేదు. నాకు ఆవిడ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆవిడకి ఎయిడ్స్ లేదు కనుక నేను పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఎయిడ్స్ భర్తతో కాపురం చేసింది కనుక ఎయిడ్స్ లేకపోయినప్పటికీ ఇతర జబ్బులేమైనా ఆవిడలో ఉంటాయా? అవి నాకు సంక్రమిస్తే ఏమైనా అవుతుందా? మీ సలహా మీద ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాను, సలహా చెప్పండి అంటున్నారు. ఆవిడకి ఎయిడ్స్ లేదు కదండి, తప్పకుండా చేసుకోవచ్చు. అయితే ఎయిడ్స్తో సంబంధమైన జబ్బులు అంటే ఎయిడ్స్ సంబంధం ఉండదు. జనరల్గా ఎవరైనా బయట వాళ్ళతో కలుస్తుంటే వాళ్ళ దగ్గర సిఫిలిస్ ఉండొచ్చు, గన్నేరియా ఉండొచ్చు, శాంక్రైటిస్ అంటే ఉండొచ్చు. అలాంటి మామూలు సుఖవ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే పరీక్షించేదండి. మామూలు బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతే ఆ రంగంతో ఏమంటే వాటిని ఇప్పుడు సుఖవ్యాధులకి పూర్తిగా క్యూర్ ఉంది. చక్కని మందులు ఉన్నాయి, సిఫిలిస్కైనా మందులు ఉన్నాయి, గన్నేరియాకైనా మందులు ఉన్నాయి, శాంక్రైటిస్కైనా మందులు ఉన్నాయి, ఎల్జీవికైనా మందులు ఉన్నాయి, గ్రాన్యులోమైనాకి మందులు ఉన్నాయి, అన్నిటి చివరికి హెర్పిక్స్ కూడా మందులు ఉన్నాయి. అంచేత ఆడు పరీక్ష చేయించి ఆడికి ఏ జబ్బులు ఉన్నట్లయితే ఒకళ్ళు ఉన్నట్లయితే వాడు మందులు వాడేసి ఆయన శుభ్రం పెళ్లి చేసుకోవచ్చు, తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు. అంచేత ఏం భయపడవసరం లేదు. ఆడికి లేదు కదా, హెచ్ఐవి లేదు, ఇంకెందుకు? హెచ్ఐవి ఉన్నప్పుడు కూడా ఈ రోజులు అయితే మందులు వాడుకుని మామూలు వాడుతూ సంవత్సరం చేయొచ్చు. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, మాకు పెళ్ళై సంవత్సరం అయింది,
ఇద్దరం శృంగారంలో ఎంజాయ్ చేస్తున్నాము. నా వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయి. నా ఛాతీ ఫ్లాట్ అనిపిస్తుంది. ఇటీవల మా వారు నా వక్షోజాలు నిండుగా ఉండడానికి సర్జరీ చేయించుకోమంటున్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. ఆపరేషన్ లేకుండా వక్షోజాలు పెద్దవిగా అవడానికి మందులు, ఇంజెక్షన్లు ఉంటే చెప్పండి అంటున్నారు. వక్షోజాల పరిమాణం పెంచడానికి ఏ మందులు కానీ ఇంజక్షన్ కానీ లేవండి. మామూలుగా పేపర్లో, టీవీలో ప్రకటనలు ఇస్తుంటారు. ఈ మందులు వాడండి, ఆ తైలాలు వాడండి, ఈ గుళికలు వాడండి. అవన్నీ ఒకటి హంపకం. మందుల ద్వారా వక్షోజాల పరిమాణం పెరగదు. ఒకటి బెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే సైజ్ పెంచడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చు. అక్కడ సిలికాన్ ప్యాడ్స్ పెడతారు, లోపల పెడితే పైకి ఉంటాయి. కొంతమంది చేయించుకుంటారు. అలాగా మామూలుగా ఎవరు ఈ పాప్ సింగర్స్ వాళ్ళందరూ చేస్తుంటారు. వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇంత బ్రెస్ట్ కనబడుతుంటుంది. చాలామంది వాళ్ళు అలాగే ఆర్టిఫిషియల్గా దాన్ని పెంచుకుంటారు మన సైజు. అలాగే చేయొచ్చు, ఏం పర్వాలేదు. మీ బ్రెస్ట్ అంత సర్జరీ గురించి భయపడాల్సిన లేదండి. నిజంగా వాళ్ళ ఆయన అంత ఇదిగా పర్టికులర్గా ఉంటే మాత్రం నా మూడు రావట్లేదు, నువ్వంటే మీకు కావాలని అనుకుంటుంటే మాత్రం తప్పకుండా ఆ చెస్ట్ చేసుకోవచ్చు. కానీ అండి బ్రెస్ట్ ఒక్కటే కాదండి, మనస్సు అండి. మంచి మనసు ఉంటే ఈ బ్రెస్ట్ సైజ్ చిన్నదున్నా పెద్దదున్నా ఒకటి. మంచి మనసు లేదనుకోండి, ఎంత పెద్ద ఉన్నా ఏం లేదు. అంటే మాకు కావాల్సిన అందం ఎక్కడ? బ్రెస్ట్ కాదు చూసి, మనసును చూసి. ఆ మనసు అందమైన మనసు అయితే, మంచి మనసు అయితే తక్కినవన్నీ బలాదు, అవి ఎందుకు అవసరం లేదు. అంచేత ఆ యాటిట్యూడ్ కొద్దిగా చేంజ్ వచ్చినట్టయితే ఆల్రెడీ అది కావాలని చేయించుకోవచ్చండి. ఇది పెద్ద కష్టమైన ఆపరేషను, లేకపోతే ఏదో కాంప్లికేషన్స్ వచ్చేసి ఇదే చేసేది కాదు. వాళ్ళు బెస్ట్ స్టేజ్ పెంచుకోవడానికి ఆపరేషన్ చేయించుకోవచ్చు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, పెళ్ళై 6 నెలలయింది. నాకు తాగుడు అలవాటుంది. కొద్దిగానైనా మద్యం తీసుకుంటే గాని ఇంటికి వెళ్ళను. మా ఆవిడకు కూడా అలవాటైపోయింది. ఒకరోజు మద్యం సేవించడానికి వీలు కుదరలేదు. ఆ రోజు నా భార్య దగ్గర శృంగారంలో ఫెయిల్ అయ్యాను. మరుసటి రోజు మద్యం తీసుకుని ఇంటికి వెళ్లాను. అంగం మామూలుగానే స్తంభించింది. మద్యం తీసుకుంటే గాని నేను శృంగారానికి పనికిరానా అని అడుగుతున్నారు. అది కాదండి, మద్యం తీసుకుంటే ఏదో సెక్స్ చేస్తాం. జనరల్గా అంటే ఏం లేవో భయాలు ఉన్నాయన్నమాట. సంథింగ్ ఇన్హిబిషన్స్ ఏమో ఉన్నాయి. అంటే ఎప్పుడైతే మద్యం తీసుకుంటారో, మందు కొడతారో, ఆ ఇన్హిబిషన్స్ అని పోతాయి. హుషారుగా జరిగిపోతారు, అవన్నీ మర్చిపోతారు. ఆయనకు ఒక ఏదో భార్య అంటే ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే సెక్స్ మీద నాకు లోటు ఉంది అనుకోవచ్చు. ఆయన మీద సమ్ ఇన్ఫాక్ట్ కాంపిటీషన్ ఉండొచ్చు, ఆయనకి సంథింగ్ ఉండొచ్చు. అవన్నీ మద్యం తీసుకోగానే అవన్నీ మాస్క్ అయిపోతాయి. ఆయనకి ఆయన చేత ఏమిటి నాలో ఉన్న లోపం, నా మనస్తత్వంలో ఏంటి లోపం ఉంది అంటే సైకాలజిస్ట్కి వెళ్ళి ఒకసారి కౌన్సిలింగ్ పొంది, డాక్టర్కి వెళ్ళి కౌన్సిలింగ్ పొందాలి. అసలు ఏమిటి అసలు సైకో ఎనాలిసిస్ చేయాలి. ఎందుకోసం ఆయన సెక్స్ చేయలేకపోతాడు? మద్యం తీసుకుంటూనే సెక్స్ చేస్తాను లేకపోతే లేదు అనుకుంటే సెక్స్లో పాల్గొనడానికి మద్యానికి సంబంధం లేదు. ఎవరు బాగా చేయగలుగుతారు అంటే మనసులో లేనిపోయిన భయాలు ఉన్నవాళ్ళు, లేదు సంథింగ్ నచ్చని వాళ్ళు, ఎదుటి వాళ్ళు భార్య నచ్చట్లేదు అనుకోండి, మద్యం తీసిన తర్వాత ఇంకా భార్య నచ్చడం సంబంధం లేదు, అక్కడ సెక్స్ మెయిన్ అయిపోతుంది అనమాట. అంటే అలా ఉంటుంది అంతే తప్ప కాదు. అయినా మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు. దానివల్ల స్టమక్లో అల్సర్స్ రావచ్చు, లివర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఏదో జరుగుతుంది. ఈయన ఇవాళ కొద్దిగా తీసుకున్నారు, కొద్దిగా వ్యసనం అయిపోతుంది. అదే మద్యం మంచిది కాదు, మానేమంటాను. అది కాంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కౌన్సిలింగ్ పొందితే, ఇద్దరు కౌన్సిలింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కౌన్సిలింగ్ పొందితే వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంది. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్, అందమైన జీవితం. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా భార్య చనిపోయి 5 ఏళ్లవుతోంది. నా వయసు 50 సంవత్సరాలు. ఇటీవల శృంగార కోరికలు విపరీతంగా వేధిస్తున్నాయి. మళ్లీ పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. 35 సంవత్సరాలు గల ఒక స్త్రీ నాతో పెళ్లికి ఒప్పుకుంది. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి బాగా ఇష్టం ఏర్పడింది. కానీ నాదొక అనుమానం, తనను పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం శృంగారంలో తృప్తిపరచగలనా? నాలో సెక్స్ సామర్థ్యం ఎంతకాలం ఉంటుంది? నాకు సరైన సలహా ఇవ్వండి అంటున్నారు. మాత్రం గుర్తించాలండి, సెక్స్కి వృద్ధాప్యం లేదు. మంచి అలవాట్లుండి, మంచి ఆహారం తీసుకుంటూ, మంచి మనసు ఉన్నట్లయితే
మనిషికి 80 వచ్చినా 90 వచ్చినా సరే సెక్స్ సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య 7 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది, పెళ్లి చేసుకోవచ్చు. ఆయనకి మంచి ఆరోగ్యం ఉన్నట్లయితే ఆయనకి బీపీ కంట్రోల్, ఒకళ్ళు బీపీ అంటే బీపీ కంట్రోల్ ఉండాలి, ఒకటి షుగర్ అనుకోండి షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి, చక్కగా ఆహారం తీసుకోవాలి, రోజు వాకింగ్ చేయాలి, మనసు ప్రశాంతం పెట్టుకోవాలి, రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి. ఆయన 80 ఏళ్ళు వచ్చినా సరే భార్యని తృప్తిపరచగలడు. అంచేత ఆయనకి ఇవన్నీ చక్కగా ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు ఇవన్నీ పాటిస్తే తప్పుడు ఏముంది. ఆవిడకు ఇష్టం ఉంది కదా, ఆవిడకి ఇష్టం ఉంది, ఆవిడ కూడా తప్పు పాటిస్తుంది. ఇప్పుడు ఆవిడకి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆవిడకి మెనోపాజ్ వచ్చేస్తుంది. మెనోపాజ్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే సెక్స్ తగ్గిపోతుంది. ఈయనేమో ఫుల్ సింగిల్ ఉండొచ్చు ఇంకా, ఎందుకంటే మంచి ఆహారం తీసుకుంటున్నాడు, మంచి అలవాట్లు ఉన్నాయి, మానసికంగా ప్రశాంతంగా ఉన్నాడు, చక్కటి రోజు వ్యాయామం చేస్తే చక్కగా ఉన్నాడు, అప్పుడే తగ్గితే. అంచేత అలాగే కాదు, చక్కగా ఆవిడ మనసుపై కావాలి, భార్య లేదు, ఆవిడ ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకోవచ్చు, శుభ్రం చేసుకోవచ్చు. అది ఏజ్ బార్ అనేది డిఫరెన్స్ అనిపించవచ్చు కానీ మనసు కానీ ఇద్దరికీ వస్తుంది. ఆవిడకి ఈయన అవసరం ఉంది, ఈయనకి ఆవిడ అవసరం ఉంది. ఎప్పుడైతే అవసరం ఉందో అడ్జస్ట్ అయిపోతారు. అంతే మామూలుగా అయితేనండి పెళ్లికి మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గ్యాప్ కేవలం ఒక 4 గంటలు ఉన్న మంచిది కాదు. 4 ఏళ్ల గ్యాప్తోనే ఉంటే బెస్ట్. అది వాళ్ళ కంపారిజన్షిప్ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మాత్రం 20 ఏళ్ళు తేడా ఉన్నప్పుడు కూడా ఆయనకి కావాలి కనుక ఆవిడకి కావాలి కనుక పెళ్లి చేసుకుని, నన్ను అడిగితే పెళ్లి చేసుకుని చెప్తాను. డాక్టర్ గారు, మరొక ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మా కులం ఆవిడ కులం ఒకటి కాదు, ఆవిడది చాలా తక్కువ కులం. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు సంస్కారం కలిగి ఉండరని, అందుకనే పెళ్లి చేసుకోవద్దని పెద్దవాళ్ళు అంటున్నారు. ఆ అమ్మాయి కులానికి తక్కువ అయినా గాని గుణంలో చాలా గొప్పది. పెద్దవాళ్ళు అలా అనేసరికి పిల్లల గురించి అనుమానం వచ్చి పెళ్లి గురించి ఆలోచనలో పడ్డాను. నేను పెళ్లి చేసుకోవాలా వద్దా, పరిష్కారం చూపండి అంటున్నారు. అలా తప్పు ఆలోచన అండి. తక్కువ కులస్తులైతే వాళ్ళకి సంస్కారం ఉండదు, మంచి బుద్ధులు ఉండవు అనే చాలా తప్పండి. అసలు ఇది కులంతో బుద్ధుల్ని ముడిపెట్టడం చాలా తప్పు. అగ్ర కులస్తులై ఉండొచ్చు, వాడు బుద్ధి చెత్త బుద్ధి అవచ్చు. మామూలు ఈయన చెప్తున్నాడు కదా, ఆమె తక్కువ కులస్తులు కానీ ఎంత మంచి మనిషిని చెబుతున్నాడు అంటే కులంతో లేదు. ఈ సంస్కారం అనేది మనం మార్చుకోవడంలో ఉంది, మనం పెంపొందించుకోవడంలో ఉంది. చాలా తక్కువ కులస్తులు దళితులు కావచ్చు, దళితులైనా సరే వాళ్ళు చక్కగా మంచిగా ఉండడానికి చాలా బాగుంటారు. ఎందుకుంటారు? ఇంతకాలం చేయి వాళ్ళని సప్రెస్ చేసి అణగొట్టి ఉండబట్టి వాళ్ళలాగా తగిన వాతావరణం లేక అలా ఉన్నారు అంతే, అంతకనే లేదు. కులం బట్టి గుణం లేదు, అది చాలా తప్పు. అసలు ఈయన్ని చెప్పారు వాళ్ళ ఇంట్లో కాదన్నా సరే తప్పు నా పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు చాలా బాగా పుడతారు. అంతేగాని ఇప్పుడు బుద్ధి బాగుంది కనుక ఆ కులసకు సంబంధించిన వాళ్ళు కనుక ఆ బుద్ధులు వస్తాయని అనుకుంటే ఎంత తప్పని మాట అండి. ఇది చాలా తప్పు. అసలు మరి పుట్టుకతో కులం రాదు, పుట్టుకతో మతం రాదు. ఈ కులాల మతాలను మనం పెట్టుకున్నాం, ఈ పెట్టి మనుషుల్ని కులాల అడ్డుగోడలతో విడదీస్తున్నాం. చాలా భయంకరమైన విషయం ఇది. అంచేత తప్పకుండా పెళ్లి వర్ణాంతరాలు చేసుకుంటే ఏది తప్పు లేదు. కులం బట్టి లేదు, గుణం కావాలి. ఆ గుణం అనేది కులంతో రాదు. గుణంతో కులానికి గుణానికి లింక్ పెట్టడం తప్పు. మనం ఏం చేస్తామంటే అలా అలవాటు చేసుకున్నాం ఆలోచించారు తప్పు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగికపరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీ సమస్యలను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. SUJ అని టైప్ చేసి మీ సమస్యను టైప్ చేసి 8008532087 అనే నంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం.